నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ విద్యుత్ పరిస్థితిపై భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. వచ్చే దశాబ్దానికి విద్యుత్ సామర్థ్య విస్తరణ ప్రణాళికను చేపట్టినట్టు వెల్లడి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెరగాలన్న ఉప ముఖ్యమంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి సమీక్ష. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏడాదిలోగా అందుబాటులోకి తెస్తామన్న కేంద్ర మంత్రి. వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేసినట్టు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు. దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ కోసం పునరంకితం కావాలన్న కేటీఆర్. కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్న హరీష్ రావు. ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల దాఖలు. రేపు నామినేషన్ల పరిశీలన. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు గడువు. రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో దశ నామినేషన్ల స్వీకరణ. శ్రీలంకలో దిత్వా తుఫాను విలయం. 123 మంది మృతి, 130 మంది గల్లంతు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్. సహాయక చర్యల్లో పాల్గొంటున్న భారత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం. రాష్ట్రంలో విద్యుత్ రంగంలోనూ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీర్చేలా రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ అవసరాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ డిమాండ్ సన్నద్ధతపై భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగ భవిష్యత్తుపై లోతైన విశ్లేషణను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళికలపై భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇందులో రాష్ట్రం ఎదుర్కోబోయే విద్యుత్ అవసరాలు, గ్రీన్ ఎనర్జీలో గడిచిన 10 ఏళ్ల వైఫల్యాన్ని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 10 ఏళ్లుగా విపరీతంగా పెరుగుతోందని, ప్రస్తుత అంచనా ప్రకారం 2047 నాటికి రాష్ట్రానికి సుమారు 39,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో విద్యుత్ సరఫరాలో లోటు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా లెక్కల ప్రకారం 2027-28 వరకు థర్మల్ పవర్ సరఫరాలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా 2029-30 నాటికి రాష్ట్రం సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ లోటులోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. అందుకే భవిష్యత్తులో ఇబ్బందులు నివారించడానికి తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, అందుకోసం విద్యుత్ రంగంలోనూ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీల నిర్మాణం, భారీ అంతర్జాతీయ పెట్టుబడులు, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి ప్రణాళికలతో హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్గా రూపాంతరం చెందుతోందని, దీనికి భారీ విద్యుత్ మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ స్టోరేజ్పై ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు చేయలేదన్న భట్టి విక్రమార్క బ్యాటరీ స్టోరేజ్, పంపుడు స్టోరేజ్ విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో పంపుడు స్టోరేజ్ పాయింట్లకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోలార్ పవర్ తక్కువ ధరకు దొరుకుతుంది మిగతా థర్మల్ పవర్ పోల్చుకుంటే. ఓ సందర్భంలో సోలార్ పవర్ రూపాయికి కూడా దొరికింది. తక్కువ టైం చూసుకుంటే ఒక్కోసారి 16 పైసలు, 25 పైసలు కూడా దొరుకుతుంది. సో అటువంటి దాన్ని మనం ఈ బ్యాటరీలో స్టోర్ చేసుకుంటాం, లేకపోతే ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో చేసుకుంటే తక్కువ ధరకే పవర్ మనం అందించడానికి అవకాశం ఉండేది. తెలంగాణ రాష్ట్రం వినియోగించే విద్యుత్తులో కనీసం 50% గ్రీన్ ఎనర్జీని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లుగా గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థపై దృష్టి సారించకపోవడం పెద్ద లోపమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నివేదికలు తెప్పించుకుని అధ్యయనం చేశామని, గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్కి అనుకూలమైన తెలంగాణలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు త్వరలోనే సమగ్ర ప్రణాళికను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు స్టేట్లో ఎక్కడెక్కడ ఏ సైట్స్ అవకాశాలు ఉన్నాయో ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని చెప్పి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని కంపెనీస్ లైక్ డెలైట్ లాంటి వాళ్ళది, ఇంకోటి ప్రైస్ టాటా వాళ్ళకి ఇచ్చే స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని ఇచ్చాం. మొత్తం వాళ్ళు 10 నుంచి 12 సైట్లు మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ పంప్ స్టోరేజ్ లాంటి వాటికి మంచి చేసుకోవడానికి తెలంగాణలో అవసరం ఉందని చెప్పి స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్. కాగా మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రామగుండం, పాల్వంచ, మక్తల్లో 3 కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా నిర్మాణ పనులు చేపట్టినట్టు చెప్పారు.
సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ స్థానంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు కోరామన్నారు. రామగుండం పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కూడుకున్న పవర్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష, మొత్తం యావత్ జిల్లాకు సంబంధించిన ఆకాంక్ష. పవర్ ప్లాంట్ కు సంబంధించి తిరిగి సూపర్ క్రిటికల్ ఏర్పాటు చేయాలని మేము కానీ, ఇదే డిప్యూటీ సీఎం గారు కానీ, అక్కడ కూర్చున్న మా సోదరుడు ప్రభాకర్ గారు కానీ అందరం కూడా ఇక్కడ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రజల పక్షాన పోరాటం చేశారు. కాగా మరో వారం రోజుల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాజీపేట రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న ప్రాజెక్టులను కేంద్ర మంత్రి సమీక్షించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు భూమి పూజ చేశారని, అతి తక్కువ సమయంలో ల్యాండ్ ఫార్మాలిటీస్, భూసేకరణ, పాలనాపరమైన అనుమతులన్నీ పూర్తి చేసుకుని వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. వరంగల్ అభివృద్ధి పనుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించామని, ఇక్కడి నుంచి ముందుగా ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత పౌరుల స్పందన బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామన్నారు. వరంగల్ కోటకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అవుతోందని, దీనిపై సీఎంకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. పత్తి రైతులు, పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం కింద వరంగల్ జిల్లాకు 874 కోట్లు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ యొక్క భూమి పూజ చేయించాలనేటువంటిది ఆలోచన. ఆ యొక్క ఎయిర్పోర్ట్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. ముందుగా చిన్న విమానాలు, ఏటీఆర్ సంబంధించినటువంటి చిన్న విమానాలు ఇక్కడ నడిపి పౌరుల నుంచి, ప్రజల నుంచి స్పందనను బట్టి దూర ప్రాంతాలకు కూడా పెద్ద విమానాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అది కూడా వేగవంతంగా చేయాలనే దృక్పథంతో రెగ్యులర్ గా నెల 15 రోజులకు నేను హైదరాబాద్లో రైల్వే అధికారులతోటి రివ్యూ మీటింగ్స్ పెట్టి ఆ పనులు ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ కోసం మరోసారి పునరంకితం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ దీక్షా దివస్ అంటే కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాల్సిన రోజన్నారు. దసరా, దీపావళి పండుగలాగానే ఏటా దీక్షా దివస్ను కూడా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని జ్వలింపజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ నుంచి బతుకమ్మను మాయం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 60 ఏండ్ల చరిత్రకు, 60 ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం. ఎందుకు? రాముడు రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకునే తందుకు. అట్లాగే దీపావళి చేసుకుంటాం, దీపాలు వెలిగించుకుంటాం. ఎందుకు? నరకాసురుణ్ణి వధించి చీకట్లు పారదోలిన రోజు అని యాద్ చేసుకునే తందుకు. దీక్షా దివస్ కూడా అందుకే మన స్ఫూర్తిని, సంకల్పాన్ని పదును పెట్టుకునే తందుకు, అమరుల త్యాగాలు యాద్ చేసుకునే తందుకు, తెలంగాణ కథను యాద్ చేసుకునే తందుకు, ఆ కథానాయకుడు కేసీఆర్ ను గుర్తు చేసుకునే తందుకే దీక్షా దివస్. తెంచుకున్న సంఖ్యలు, తెచ్చుకున్న స్వరాష్ట్రం విలువెంతో గుర్తు చేసుకోవడానికే దీక్షా దివస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పిందని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నాటి ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని గుర్తు చేశారు. సిద్దిపేటలో దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దీక్షా దివస్ స్మారక పైలాన్ను హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా, డిసెంబర్ 9న ప్రకటన లేదని, డిసెంబర్ 9న ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదని పేర్కొన్నారు. నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. మనం మొన్ననే అనుకున్నాం
నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇలా ఉద్యమం అనేది ఇలా నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. అదేవిధంగా నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివస్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్ననాళ్లు ఒకరోజు మాత్రమే దీక్షా దివస్ జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 10 రోజుల పాటు దీక్షా దివస్ పేరుతో ప్రజలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరించేందుకు తాము 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాస్ మరి ఒక్కరోజు మొదలు పెట్టారు. కానీ ఈ రోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 days చేసుకుంటాం. సేమ్ టైంలో ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో పరిమితమైంది. ఈ రోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము 9 రోజుల కార్యక్రమం మేము చేస్తాం. రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు గడువు ఇవాళతో ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. తొలి విడతలో 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రేపటి నుంచి 2వ దశ నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమాహారాన్ని ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి పేరిట ఉంది. 2025 నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనే వాక్యాన్ని ప్రదర్శించి రికార్డు సాధించారు. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. దిత్వా తుఫాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. ఫలితంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తుకు ప్రభావితమయ్యారు. విపత్తు దృష్ట్యా భారత్ ఆపన్న హస్తం అందించింది. మరోవైపు భారత్లోనూ ఈ తుఫాను ప్రభావం చూపనుంది. వివరాలు చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ట్రింకోమలికి వాయువ్యంగా 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దిత్వా తుఫానుతో శ్రీలంకలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా గల్లంతయ్యారు. 3,70,000 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసింది. తుఫానుతో కష్టంలో ఉన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది.
ఆపరేషన్ సాగర్ బంధు పేరిట శ్రీలంకకు భారత్ అత్యవసర సాయం చేస్తోంది. టెంట్లు, టార్పాలిన్లు, దుప్పట్లు, పరిశుభ్రత కిట్లతో పాటు నిత్యావసర సరుకులను అందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 21 టన్నుల సహాయ సామాగ్రితో కూడిన భారత వైమానిక దళ C-130J విమానం కొలంబోకు చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భారత హెలికాప్టర్లను సైతం శ్రీలంకకు తరలించారు. ఇదిలా ఉంటే దిత్వా తుఫాను మన దేశంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపటి వరకు తుఫానుగా తీవ్రత కొనసాగించి రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళ్తుందని, తర్వాత తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీనపడవచ్చని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నగదు, మద్యం తరలించి ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేయకుండా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర రహదారులపై 6 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. బోరజ్ మండలం పిప్పరవాడ వద్ద ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ప్రేమ్ నివాస్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు నిఘాను పటిష్టం చేశామన్నారు. 50,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళని ఏదన్నా ఆధారాలు ఉంటే తప్ప, లేకుంటే ఆ డబ్బును సీజ్ చేస్తాము. మరియు 10,000 కంటే ఎక్కువ గిఫ్ట్ సామాన్లు ఏదన్నా ఉంటే దానికి కూడా రసీదు ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పనులని పంపించడం జరుగుతుంది. వచ్చే నెల 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లేనినా ఈ కార్యక్రమానికి హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారమ్స్, రన్నింగ్, షాట్పుట్ వంటి పోటీల్లో విభాగాల వారీగా దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు. ఈ పోటీ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ దివ్యాంగుల మానసిక వికాసానికి ఈ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరపున పంపిస్తామన్నారు. కొత్తగూడెం జిల్లాలో మనము దివ్యాంగుల కోసము అనేక రకాలైనటువంటి గేమ్స్ ని ప్రారంభించుకున్నాము. ముఖ్యంగా కేటగిరీస్ వచ్చి అండర్ 18 మరియు 18 2 కేటగిరీల్లో మహిళలు, పురుషుల విభాగం, అదేవిధంగా జూనియర్లో బాలురు, బాలికల విభాగంలో మనం పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో 4 రకాలైన అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థ్రో మరియు మెంటల్లీ రిటార్టెడ్ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, ఇలా ఈ 4 కేటగిరీల్లో మనం గేమ్స్ ఈ కేటగిరీలో నిర్వహిస్తున్నాము. ఇందులో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పేర్లు పంపించడం జరుగుతుంది. జిల్లా వేదికగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి OH, VH, HH, MR లాంటి వివిధ రకాలైనటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ ఆటలాడి కొన్ని ప్రైజులు తీసుకొని, ఫస్ట్ సెకండ్ ప్రైజులు తీసుకొని ఇక్కడ చక్కగా భోజనం చేసి మేము కూడా సకలాంగులతో సమానంగా రాణిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. 10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలోకి తిరిగి స్వాగతం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో భారత రాజ్యాంగంపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జస్టిస్ నరసింహారెడ్డి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగం ద్వారా అందరూ సమాన హక్కులు కలిగి ఉన్నారని చెప్పారు. సిబిసి సహాయ సంచాలకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు.
విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ వారు మా విద్యాలయాన్ని ఎన్నుకొని చక్కటి ప్రదర్శన అమర్చినారు. అది మనం రాజ్యాంగమని ఎన్నోసార్లు అందరూ కూడా ప్రస్తావిస్తారు, కానీ దాని మూల సూత్రాలు ఏంటి, దాంట్లో మన హక్కులు ఏంటి, హక్కుల కంటే ఎక్కువ మన బాధ్యతలు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. బాధ్యతలు తెలుసుకున్న నాడే హక్కులను మనం ఒక సార్థకంగా అనుభవించగలుగుతాం. కేవలం హక్కులే అనుకుంటూ పోతుంటే అది ఒక స్టేజ్లో బాధ్యత రాహిత్యం కూడా అవుతుంది. అది అందరూ హక్కులు ఉంటే మరి బాధ్యత తీర్చేవాళ్ళు ఎవరు? దేశం సుదృఢంగా ఉంటేనే మనకు హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కేశవ్ మెమోరియల్ లా కాలేజీ గ్రౌండ్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన రాజ్యాంగ దినోత్సవం అయినటువంటి ఈ నెల 26న మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం గత 4 రోజులుగా విజయవంతంగా సాగుతూ ఉంది. ఈ ఎగ్జిబిషన్ని మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి లా కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు భారీ సంఖ్యలో సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకి వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు హైదరాబాద్లోని రామాంతపూర్ అరోరా కాలేజీలో ప్రారంభమయ్యాయి. ఇండియన్ యోగా ఫెడరేషన్ నేతృత్వంలో తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపు 300 మంది పాల్గొంటున్నారు. 11 విభాగాల్లో పోటీలు నిర్వహించి మొత్తం 33 మందికి జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో సమతుల్యతను తీసుకురావడంలో యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ పురోహిత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫెడరేషన్ తరపున మరింత మందికి యోగాసన పోటీలకు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ యోగా ఫెడరేషన్ ద్వారా ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మొత్తము అరోరా కాలేజ్ చైర్మన్ రమేష్ గారు సహకారాలు అందించడము చాలా అభినందించదగ్గ విషయము. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు. నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా, నేను 40 ఏళ్ల నుంచి యోగా చేస్తున్నా, మంచి ఆరోగ్యంగా ఉన్నా. అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, నేను ఏ విధంగా అయితే యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నానో మీరు కూడా అదే విధంగా యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాగార్జున సాగర్ జలాశయం నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. లాంచీ ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ జీఎం మాన్వి ప్రారంభించారు. నాగార్జున సాగర్ నుంచి నల్లమల అడవుల అందాలను తిలకిస్తూ శ్రీశైలానికి చేరుకునేలా లాంచీ ప్రయాణం సాగనుంది. ప్రతి శనివారం లాంచీ ప్రయాణం అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. పెద్దలకి ఒకవైపు 1 వే ట్రిప్ ఏమో 2000 రూపీస్, పిల్లలకి అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మాత్రం 1600 ఒక 1 వే ట్రిప్ కి తీసుకుంటున్నాము. అలాగే రౌండ్ ట్రిప్ పెద్దవాళ్ళకి 3250 3250 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆనందించాలని మా కోరిక. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక థ్రిల్ అండి ఇది. ఒక విహారయాత్ర కంటే చాలా గొప్పది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక బోట్ ప్రయాణం చేయాలంటే ఇది ఒక అది. నేను ఇదివరకు నందికొండ కూడా వెళ్ళినాము. కాకపోతే ఏంటంటే సాగర్ టు శ్రీశైలం అనేది ఇది ఒక థ్రిల్లింగ్ విహారయాత్ర. ఇక్కడ 9:30కి వెళ్తుంది, అక్కడ 3 o'clock దైవ దర్శనం చేసుకోవచ్చు మల్లికార్జున. మళ్ళీ ఉదయం మళ్ళీ 9:30 నుంచి వచ్చి ఇక్కడికి 3 o'clock వస్తుందండి. ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనం ప్లేస్ ఒక విహారయాత్ర, ఒక షిప్ లో వెళ్ళిన ఒక ఎగ్జైటింగ్. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో దివ్యాంగులకు ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. వచ్చే నెల 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీలను ప్రారంభించిన తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేలా వీటిని నిర్వహిస్తున్నామని చెప్పారు.
జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి మాట్లాడుతూ దివ్యాంగులు ఉద్యోగ క్రీడా రంగాల్లో రాణించాలని కోరారు. జిల్లాలో 400 మంది దివ్యాంగులు క్రీడల్లో పోటీ పడుతున్నారని వివరించారు. ఈరోజు జిల్లాలో మనము దివ్యాంగులందరికీ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది నిర్వహించుకుంటున్నాము. మనకి త్వరలోనే ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉంది కాబట్టి ఆ సందర్భంగా మనం ముందుగానే ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని టేకప్ చేస్తున్నాము. దాదాపు ఒక 400 to 450 మెంబర్స్ దివ్యాంగుల డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. జావ్లిన్ త్రో, షార్ట్ పుట్, క్యారమ్స్, చెస్, అలానే వీల్ చైర్ రేసెస్ ఇట్లాంటివన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. వాళ్ళకు కూడా ఒక మంచి అట్మాస్ఫియర్లో ఎంజాయ్మెంట్ ఉండాలి అండ్ వాళ్ళ స్కిల్ కూడా వాళ్ళు చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవి టేకప్ చేయడం జరుగుతుంది. డిజేబుల్ పర్సన్స్కి ఈరోజు ఆటల పోటీలు నిర్వహించుకుంటున్నాము జిల్లా స్థాయిలో. సో జిల్లా స్థాయిలో అందరికీ కూడా ప్రెస్ ద్వారా అండ్ ప్రింటింగ్ మీడియా ద్వారా కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు 100 మెంబర్స్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకో 300 మెంబర్స్ రావాల్సి ఉంది. వాళ్ళు కూడా రూరల్ ఏరియా నుంచి రావాలి కాబట్టి ఆన్ ది వేలో వస్తున్నారు. సో అందరూ కూడా వచ్చి సంతోషంగా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆటల పోటీలో పాల్గొని చక్కగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎయిర్ బస్ విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్ బస్ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. A320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్ బస్ వెల్లడించింది. ఈ రేడియేషన్ కారణంగా విమానాల నియంత్రణకు సంబంధించిన సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని సూచించినట్లు అన్ని విమాన సర్వీసులకు సమాచారం అందించింది. ఈ పరిణామాల నేపథ్యంలో A320 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలకు తెరపడినట్లు తెలుస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఉదయం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపైనా చర్చించలేదని తెలిపారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ భేటీ జరిగిందన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తాను డీకే ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. శివకుమార్ మాట్లాడుతూ తాము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పనిచేస్తున్నామని చెప్పారు. 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నాయకత్వ విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. We go together. There are no differences between me and D.K. Shivkumar. We face the election, assembly. We have worked out a strategy how to face the BJP and JDS, and we will face it. Today we discussed the strategy of 28. We discussed the strategy of 8th assembly session, which is going to be held. How to tackle the opposition party, we will do it. But still we have confidence. Karnataka will take a major role, repeat in 28, and we will take forward in 29. Again under the leadership of Mallikarjun Kharge ji and Rahul ji, we are confident that we will come back and we will support 29 to bring them back to power. ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ప్రసారం కానుంది. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా రేపు ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ 128వ ఎడిషన్ ప్రసారం కానుంది. వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ విద్యుత్ పరిస్థితిపై భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. వచ్చే దశాబ్దానికి విద్యుత్ సామర్థ్య విస్తరణ ప్రణాళికను చేపట్టినట్టు వెల్లడి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెరగాలన్న ఉప ముఖ్యమంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి సమీక్ష. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏడాదిలోగా అందుబాటులోకి తెస్తామన్న కేంద్ర మంత్రి. వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేసినట్టు వెల్లడి.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు. దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ కోసం పునరంకితం కావాలన్న కేటీఆర్. కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్న హరీష్ రావు. ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల దాఖలు. రేపు నామినేషన్ల పరిశీలన. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు గడువు. రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో దశ నామినేషన్ల స్వీకరణ. శ్రీలంకలో దిత్వా తుఫాను విలయం. 123 మంది మృతి, 130 మంది గల్లంతు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్. సహాయక చర్యల్లో పాల్గొంటున్న భారత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.